అందరికి ఈరోజు మా ఛాలెంజ్ వచ్చి ఇదిగోండి బీట్రూట్ ఛాలెంజ్. ఎవరో తింటామో చూద్దాం వీడియోలో. పెట్టండి అంటే ఇదిగోండి 50 పెట్టండి. అంటే మేము ఎక్కువ కాయలేదండి, 50 రూపాయలు కాసాము. మరి పెట్టండి, మరి ఎంత తక్కువగా అని అనుకోమాకండి. మన రూపాయినా చాలా విలువైంది కాబట్టి నేను 50 రూపాయలు కాసాను. పక్కన పెట్టేస్తున్నా. ఎవరికైనా అయితే వాళ్ళండి 100. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి అమ్మా ఇదేంటి అలా ఉంది? బీట్రూట్ ఎలా ఉంది? ఎప్పుడూ తినలేదు, అందుకే అలా అనిపిస్తుందేమో. అదో రకంగా ఉంది. బీట్రూట్ బాగానే ఉంటుంది. స్మెల్ ఏంటో అదో రకంగా వస్తుంది బీట్రూట్. ఏం కాదు, క్యారెట్ లాగా ఉంటుంది అంతే. మంచిది అది కానీ రెండు మొన్న కాసిన రెండింటిలో ఈయన కలిసాడు కదండి, కంపల్సరీ నేను కలవాలి. అవకాశం ఇవ్వమండి, నేను డబ్బులు 100 రూపీస్ డబ్బులు కోసం కలవాలి. కదేం తినగలం కానీ అట్లా పచ్చి తినలేమండి ఏ వస్తువైనా. ఇబ్బందిగానే ఉంది కాబట్టి తప్పదు కదా, ఛాలెంజ్ అంటే తినాల్సిందే. ప్లీజ్ మేము ఇలా కష్టపడి తింటున్నాం కానీ మా వీడియో కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే మిస్ అవ్వద్దండి ప్లీజ్. కాకపోతే అంటే హెల్త్ చాలా మంచిదండి బీట్రూట్, క్యారెట్. తినలేకపోతున్నాం. మిగలబోతున్నా. ఈరోజే మాట తేలిక కాదు పని చేయడం. Claro. Mengelewat udah kocak nang kan? Carrot lah enggak. Mengelewat nang. నోటు కూడా వండకూడదు. Benar. నా వల్ల అవ్వలేదు. నేనే గెలిచానండి. ట్రై చేసి నా వల్ల అయితే అవ్వలేదు. మనకి ఏదైనా డబ్బే గెలిపించింది, ఎందుకంటే మనకి రూపాయి కూడా అంత విలువైంది కాబట్టి డబ్బే గెలిపించింది. 2 రోజులు డబ్బు పోటీ ఉంది కానీ కాకపోతే నేను చిన్నమంటే ముందు గెలిచుకోవాలనుకున్నానండి, అందుకనే దీంట్లో అంత పట్టుబట్టి గెలిచాను. ఇదే నాకు వేలతో సమానం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, రేపు మరి మంచి ఛానల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.